ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 359వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 25. వర్తమాన పేరు యేసుక్రీస్తు దైవత్వము. యేసుక్రీస్తు దైవత్వము. డిసెంబర్ 25, 1949. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. ఈ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిసూలు కుమారుని కని పుత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వర్తమాన పేజీ చదువుకుందాం. దేవుడి లోకములోనికి పంపిన అత్యంత గొప్ప బహుమానము యేసుక్రీస్తు అని మనకు తెలుసు. ఈ ఉదయము నేను ఆయన దైవత్వమును గూర్చి మాట్లాడగూర్చున్నాను. ఆయన ఎవరు? అనేకులు ఆయనను ఉయ్యాలలోని పసిబాలుని వలె చూస్తున్నారు. కానీ కేవలము అది ఒక చిత్రం మాత్రమే. ఆయన దైవత్వము పూర్తిగా విషాదమొకటిలో అది ఒక చిత్రము. ఆయన తన రాకను గూర్చి లేఖనములలో చెప్పాను. ఆయన యోహాను దినములలో నుండి మాట్లాడిను. ఆది కాండంలో చూసినట్లయితే ఆ స్త్రీ సంతానము సర్పము తలను చిదగదొక్కునని ప్రవచించబడిను. ఆ వాగ్దాన కుమారుడు క్రీస్తు యేసు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రవక్తలందరూ ఆయన మొదటి రెండవ రాకడలను గూర్చి మరియు ఆయన లోకంలోనికి ఎప్పుడు వచ్చునో ప్రవశించారు. యేసు 3 సార్లు వచ్చును. మొదటిసారి ఆయన తన సంఘమును విమోచించుటకు వచ్చెను. రెండవసారి ఆయన తన సంఘమును తీసుకుని వెళ్ళుటకు వచ్చును. మూడవసారి ఆయన తన సంఘముతో వచ్చును. గుర్తించుకునండి. మొదటగా ఆయన సంఘమును విమోచించుటకు, రెండవసారి ఆయన సంఘమును స్వీకరించుటకు, మూడవసారి తన సంఘముతో రాజు మరియు రాణి వలె వచ్చును. కానీ ఆయన మొదటి రాకడలో దానిని గూర్చి మనము కొంచెం మాట్లాడుదాం. ఆయన ఇక్కడ ఉండుటను గూర్చి, తర్వాత ఆయన రెండవ రాకడ, తర్వాత మూడవ రాకడ గురించి ప్రభు చిత్తమైతే మాట్లాడుదాం. ఆ దినములలో సంఘమునకు వ్యతిరేకముగా గొప్ప శ్రమలు కలిగాయి. కైసరు ఔగుస్తు ప్రజలందరి మీద పన్నులు విధించాలని ప్రణాళిక వేశాడు. దేవుని గొప్ప ప్రవచనము నెరవేరుటకు మాత్రమే అది జరిగినది. నీవు కేవలము చేయవలసినది బైబిల్లో నీవు ఏదైనా చూసినప్పుడు అది నీకు కొంచెం అనుమానముగా లేక మర్మముగా అనిపిస్తే దేవునికి కొంచెం సమయము ఇవ్వు. దేవుడు త్వరపడడు. మనము తొందరపడతాం. దేవునికి కొంచెం సమయము ఇవ్వుము. ఆ పురాతన ప్రవచన చక్రములు చిత్రంలోనికి సరిగా వస్తాయి. ఒక ఫోటో వలె అది రూపొందును.
దేవుడు పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమేన్.